లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. శ్రావణ మాసం మొదటి ఆదివారం సందర్భంగా మైసమ్మ తల్లి గుడిలో మనం ఈ రోజు ఉన్నాము. సో శ్రావణ మాసం అనగానే అందరికీ తెలిసిందే, ముఖ్యంగా మహిళలకి చాలా పవిత్రమైంది. లక్ష్మీదేవి అమ్మవారి పూజలతో పాటు గ్రామ దేవతల్ని కూడా కొలుచుకుంటూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో. వాళ్ళు మొక్కుకున్న మొక్కులకి ఈ శ్రావణ మాసం రాగానే ప్రతి ఆదివారం, అంతేకాకుండా శుక్రవారాలు బోనాలు చెల్లించుకుంటూ ఉండే సాంప్రదాయం మనకి ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తూ ఉంది. సో ఈ గ్రామ దేవతలకి బలిదానాలు అంటే కోళ్ళని కానివ్వండి, మేకల్ని కానివ్వండి, వారు మొక్కుకున్న మొక్కుల ప్రకారం కోరికలు తీర్చుకుంటూ అమ్మవారి దగ్గరకు వచ్చి మా కోరిక తీర్చినందుకు కాను వారు సమర్పిస్తూ ఉంటారు అమ్మవారికి. అంతేకాకుండా బోనంతో పాటు కోడి కానీ మేక కానీ వారి సాంప్రదాయం ప్రకారం. సో ఈ నేపథ్యంలో మనం ఈ రోజు ఖమ్మంలో ఉన్న ఎంతో ప్రాచీనమైన శ్రీ మైసమ్మ తల్లి దేవాలయం దగ్గర ఉన్నాం. చూద్దాం అసలు ఇక్కడ ఈ రోజు అంటే అమ్మవారికి ఎంతో ఘనంగా జాతర జరుగుతుంది. మొదటి ఆదివారం వచ్చేసింది. ఇలా ప్రతి ఆదివారాలు జరుగుతూ ఉంటాయి. కానీ శ్రావణ మాసంలో జరిగే వచ్చే ఆదివారాలు మైసమ్మకి అంతే గ్రామ దేవులకి చాలా ప్రధానమైనవి. సో చూద్దాం, ఇక్కడ ప్రజలు ఉన్నారు. సో మైసమ్మ తల్లితో వాళ్ళకున్న సెంటిమెంట్స్, అంతేకాకుండా ఇలా దేవతలకి వాళ్ళు కొలుచుకునే మొక్కులు కానివ్వచ్చు, ఎలాంటివి చేస్తూ ఉంటారని వాళ్ళ మాటల్లో వింటాం. చూడొచ్చు మనం అమ్మవారి ఎదురుగా దాన్ని పోతురాజు రూపం అంటారనమాట. సో ఏదైనా మనం మొక్కులు మొక్కుకున్నప్పుడు అమ్మవారికి సమర్పించుకోవాలి అంటే కోళ్ళు కానీ మేకలు కానీ అమ్మవారికి మొక్కులు అక్కడ సమర్పించుకుంటూ ఉంటారు. సో అమ్మవారికి కాపలాగా కూడా పోతురాజు ఉంటారని చెప్తూ ఉంటారు. సో ఇక్కడే మనకి మొడుపులు చెల్లించుకునే స్థలం అని చెప్పొచ్చు. చూడొచ్చు మీరు అమ్మవారి ఈరోజు ఆదివారం కావడం స్పెషల్ గా శ్రావణ మాసాల అమ్మవారి అలంకరణ అయితే చాలా స్పెషల్ గా ఉంది అని చెప్పొచ్చు. సో చూడొచ్చు వెండితో అలంకరణ, అంటే అమ్మవారు ఎప్పుడు మొహం ఆ వెండితో అలంకరించబడి ఉంటుంది. ఇంకా స్పెషల్ గా కింద కూడా మనకి వస్త్రాలు వచ్చినట్టయితే భక్తులు కూడా చీరలు సమర్పిస్తూ ఉంటారు. వారు తెచ్చుకున్న చీరలు కూడా అమ్మవారికి కట్టి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. పైన చూస్తున్నారు చీరలు కూడా ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళ అమ్మవారికి చీర మేము ఇచ్చుకుంటామని చెప్పుకుంటూ ఉంటారు. అలా సమర్పించుకుంటూ ఉంటారన్నమాట. అది ఆనవాయితీగా ఆడపిల్లలకి ఎంతో ఇష్టం. ఎందుకంటే అమ్మవారు చేత తాకించబడిన చీర మళ్ళీ తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నా సరే, అంతేకాకుండా అమ్మవారికి చీర దానం ఇచ్చినా సరే వారికి కోరుకున్న కోరికలు నెరవేరుతూ ఉంటాయని వాళ్ళకి చాలా జనాలకు సెంటిమెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఉన్నారు, ఇక్కడ సేవ చేసుకుంటున్న భక్తురాలు. సో వారిని అడిగి కొన్ని మాటలు విందాం. చెప్పండి అమ్మ, మీ పేరు? సామ్రాజ్యం అండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా అంటే ఇక్కడ సేవ చేసుకుంటూ ఉన్నారు? 15 సంవత్సరాలు అవుతుంది. ఈ గుడి ఎండోమెంట్ అయ్యి ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల నుంచి ఎండోమెంట్ వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ అమ్మవారికి అలంకరించుతా, బోనం చేసి పెడతా, దీపారాధన చేస్తా, అమ్మవారికి చీరలు అమ్మవారికి పెట్టి చూంచి తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్తారు. అమ్మవారికి అలంకరణ చేయమని ఇచ్చే వాళ్ళు ఇస్తారు. అలంకరణ చేసి అమ్మవారికి కావాలన్న వాళ్ళు మళ్ళీ అమ్మవారికి ఇచ్చే అంత తీసుకెళ్తారు, లేకపోతే అమ్మవారికి వదిలేస్తారు. చాలా పవర్ఫుల్ అని చెప్పేసి ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ పదే వచ్చి అమ్మ మాకు మంచి జరిగింది అని చెప్పేసి చెప్తారు. ఓకే, అంటే ఎక్కువగా స్పెషల్ గా ఎలాంటి సెంటిమెంట్స్ ఇక్కడ భక్తులు వస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు సంతానం కోసమే ఇస్తారు, మాకు జాబ్ రావాలని చెప్పేసి, వీసా రావాలని, మేము వేరే దేశాలు వెళ్ళాలని చెప్పేసి వస్తారు. ఆషాఢంలో ఎలాంటి కార్యక్రమాలు ఎక్కువగా చేస్తారు? ఆషాఢం బోనాలు, అమ్మవారికి ఈ వేటలు, కోళ్ళు, ఇవన్నీ చీరలు, అమ్మవారికి సారే ఓడి బియ్యం ఇవన్నీ పోస్తా ఉంటారు. శ్రావణ మాసంలో ఎలాంటి రద్దీ ఉంటుంది? అంటే ఎక్కువగా ఉంటుందా, లేదంటే శ్రావణ మాసంలో ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తారు? శ్రావణ మాసంలో బాగా ఫుల్ బిజీ ఉంటదండి. కోళ్ళు, ఏటలు, బోనాలు అసలు బాగా రద్దీ ఉంటది. అసలు 4 వారాలు, శుక్రవారాలు ఆదివారాలు బాగా ఫుల్ రష్ ఉంటదండి. అన్ని బందోబస్తు పెడతారు, అందరు సార్లు కనుక అందరూ. అంతేకాకుండా ఇప్పుడు అమ్మవారికి చీరలు చూస్తూ ఉన్నాం. సో చీరలు సమర్పించుకోవడం వల్ల అమ్మవారికి మనకి కలిగే ఉపయోగాలు, అంతేకాకుండా వాళ్ళు ఏ ఆశతో వాళ్ళు చీరలు సమర్పిస్తూ ఉంటారు? మాకు జాబ్ రావాలమ్మా, మేము మీకు పట్టు చీర కట్టిస్తాం, అలంకరణ చేపిస్తాం, లేకపోతే ఈ వెండి చీర చేపిస్తాం అని చెప్పేసి వాళ్ళు జాబులు వచ్చిన తర్వాత అమ్మవారికి సమర్పిస్తారు. వచ్చి వేటలు, కోళ్ళు, చీరలు, పూలు, పండ్లు, గాజులు. ఓకే, అంటే ఇప్పుడు శ్రావణ మాసాల ఆషాఢంలో బిజీగా ఉంటుంది. సో అలాంటి టైంలో భక్తులకి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? అంటే బందోబస్తు పెట్టేసి చుట్టూ తాళ్ళుగా కట్టించేసి బందోబస్తు అందరినీ పక్కన పెట్టేసి లైన్ లో పంపటం జరుగుతుంది. మా సార్ కిందకి వచ్చేసి లైన్ లో ఉంచి పక్క నుండి పంపియమ్మా తొందరగా అని చెప్పేసి అని అంటారు. లక్ష్మీనారాయణ గారు, ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు? అంటే మీరు చేసే వర్క్ ఏంటి ఇక్కడ? మామూలుగా సూపర్వైజింగ్, అంటే కోళ్ళు కట్ చేసుకోవడం, పూలు వేయించుకోవడం, బ్యాంక్ లో డబ్బులు వేసుకోవడం, డిసిఆర్ రాసుకోవడం, మెయింటెనెన్స్. ఎలా ఉంటుంది అసలు టెంపుల్లో సెంటిమెంట్స్ కానివచ్చు? భక్తులు ఎలా వస్తూ ఉంటారు? భక్తులు అంటే ఆదివారం గురువారం వస్తారండి, బాగానే శుక్రవారం వస్తారు,
మొత్తానికి హిందూ ధార్మిక సంస్థ ద్వారా వాళ్ళ ఆచార సంప్రదాయ ప్రకారమే ఇక్కడ జరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులందరూ వాళ్ళ వాళ్ళ కోరికలు తీరడానికి ఎన్నో మొక్కులు మొక్కుతారు. ఆ ముడుపులు కూడా ఉన్నాయి. విదేశీయానం గురించి కానీ, పెళ్లి కానీ, వివాహం కానీ, జాబులు కానీ, ఇక్కడ ఏది జరిగినా ఇక్కడ కంపల్సరీ జరుగుతుందనే నమ్మకంతో ముడుపు కట్టి వెళ్తారు. ముడుపు కట్టి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ మొక్క అయితే మొక్కుతారో మళ్ళీ అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. అది కంపల్సరీగా ప్రతి శ్రావణ మాసంలో ఆదివారాలు జనాలు జాతర లెక్క జరుగుతుంది. ఆషాఢంలో ఎలా ఉంటుంది శ్రావణ మాసం? నార్మల్ అండి. ఇక్కడ మన హైదరాబాద్ కల్చర్ ఇప్పుడు అలవాటు అవుతుంది. ఆషాఢ మాసంలో శ్రావణ మాసం అయితే చాలా గ్రాండ్ గా జరుగుతుంది. భక్తులు కూడా చాలా అధిక సంఖ్యలో వస్తారు ఇక్కడికి. అంటే ఇప్పుడు భక్తులు వస్తూ ఉంటారు, సో శ్రావణ మాసంలో అధికంగా వస్తుంటారు. వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు కలిగిస్తూ ఉన్నారు? ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీ ఉంటుందండి భక్తులకి. తర్వాత భక్తులు క్యూ లైన్ పాటించేటట్టు చేస్తాం, ఇబ్బంది లేకుండా. ఇక్కడ కోల్డ్ కటింగ్ కూడా ఒక క్యూ లైన్ ఉంటుందండి. వెనక వచ్చిన వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు దర్శనానికి పోకుండా, జనాల మధ్యలో గొడవలు జరగకుండా చాలా పద్ధతిగా చేసుకుంటామండి. ప్రతిదీ హిందూ ధార్మిక సంస్థ ప్రకారం. అలాలు కూడా చేపియం మేము. ఇక్కడ బోట్లు కూడా పెట్టేస్తాం వాళ్ళు. తర్వాత ఆ శ్రావణ మాసంలో అమ్మవారికి శాకాంబరి అలంకారం చేస్తాం. ప్రతి 2వ శుక్రవారం అన్నా 3వ శుక్రవారం అన్నా. ఇప్పుడు 3వ శుక్రవారం చేస్తున్నాం. 8వ తారీఖు ఉంది శాకాంబరి. తర్వాత దసరా ఎలా చేస్తారు శాకాంబరి అవతారం? అంటే కూరగాయలతో, పలు రకాల కూరగాయలు, పండ్లు, పూలు వాటితో చేస్తామండి. తర్వాత దసరా మూమెంట్లో కూడా దర్శనం మంచిగా చేస్తాం. అమ్మవారికి ప్రతిరోజు వస్త్రాలంకారం ఉంటుంది. నవరాత్రుల సందర్భంగా ఇప్పుడు కూడా ప్రతిరోజు మాక్సిమం ప్రతిరోజు, నవరాత్రులనే కాదు నార్మల్ రోజుల్లో ప్రతిరోజు వస్త్రాలంకారం ఉంటుంది. ఇక నవరాత్రులప్పుడు రోజుకు 2-3 అలంకారాలు ఉంటాయి. అప్పుడు ఎలాంటి ప్రత్యేక పూజలు అంతేకాకుండా ఇంకా స్పెషల్ గా జరుగుతూ ఉంటాయి నవరాత్రుల సందర్భంగా? అంటే ప్రతిరోజు జరిగాయి మేడం. మామూలుగా అయితే జరిగాయి. ఒక శ్రావణ మాసంలోనే కూరగాయల అలంకారం ఉంటుంది, శాకాంబర అని. ఇంకా దసరాలో భవిష్యత్తులో చేసే ఆలోచన ఉంది సార్, వాళ్ళకి చేస్తారు. దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది సార్. అంతేకాకుండా మనకు తెలిసిన సాంప్రదాయం ప్రకారం ఇది ఎప్పుడో చాలా పురాతనమైనది. అంటే ఇక్కడ ఎక్కువగా అప్పుడు ఖమ్మం బాగా అభివృద్ధి చెందక ముందు కూడా అంటే ఇక్కడ సంథింగ్ అంటే చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగే స్పాట్స్ లో కూడా అమ్మవారి రక్షగా ఉండాలని కట్టే ఒక ప్రాచుర్యంలో కూడా ఉంది. అది నిజమే అంటారా? నిజమే మేడం. అంటే ఇక్కడ అమ్మవారు లేకుండా ఉన్నప్పుడు అక్కడ ఉండేది కాలువ దగ్గర. అక్కడ యాక్సిడెంట్ లేదని చెప్పేసి కొంతమంది నాయకులు కలిసి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత డెవలప్ అవుతున్న కొద్దీ ఏమైందంటే రోడ్డు వెడల్పులో భాగంగా ఇక్కడ ఉన్న చిన్న గుడిని తీసిన తర్వాత మళ్ళీ లోకల్ సిపిఎం నాయకులు, తర్వాత పెద్ద వాళ్ళందరూ, లాయర్లు వాళ్ళందరూ కలిసి ధర్నాలు చేసి చందాలు వేసుకొని జనాల దగ్గర నుంచి కూడా చందాలు సేకరించి ఈ గుడిని నిర్మించడం జరిగింది. తర్వాత ఇక్కడ కొంతమంది భక్తులు వాళ్ళ మొక్కులు తీరిన తర్వాత షెడ్ వేయడం, గుడ్డెక్కులు పెట్టి ఇవ్వడం, తర్వాత వాళ్ళకి సంబంధించిన కొన్ని అమ్మవారి బంగారం, వెండి ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనం. అంటే రావి చెట్టు, వేప చెట్టు మన సాంప్రదాయంలో, హిందూ సాంప్రదాయంలో ఎంత ప్రత్యేక స్థానం ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మన మైసమ్మ తల్లి గుడి దగ్గర కూడా వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉన్న ప్రాంతానికి ప్రజలు ఏదైతే మనకి తీరని కోరికలు ఉంటాయో, సంతానం లేని వారు, అంతేకాకుండా హెల్త్ బాగాలేని వారు, పిల్లల చదువుల గురించి అలాంటి వారు ఏదైనా సరే వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారు. ఇలా రెడ్ బ్లౌజ్ లో కొబ్బరికాయలను కట్టి మొడుపులు చెల్లించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా సంతానం లేని వారు అక్కడ చూడొచ్చు మనం ఉయ్యాలలు కూడా కట్టి మాకు సంతానం ప్రసాదించమని అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ స్పెషల్ గా మనం చూడొచ్చు అంటే ఇంత రోడ్డు సైడ్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వేప చెట్టు, రావి చెట్టు దగ్గర పుట్ట ఉండడం విశేషం అనమాట. ఈ నాగుల చవితి అంతే స్పెషల్ గా శ్రావణ మాసం అందరికీ తెలిసిందే. నాగుల చవితి, నాగుల పంచమి ఎంత స్పెషల్ గా చేస్తామో మనం. సో అలాంటి సందర్భాల్లో ఇక్కడికి వచ్చి భక్తులు పాలు పోసి అమ్మవారిని, నాగమ్మవారిని కూడా, నాగదేవతల్ని కూడా కొలుచుకుంటూ ఉంటారు. సో ఇక్కడ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ నాగుల చవితికి కూడా చాలా బాగా జాతర జరుగుతుంది. నమస్తే మేడం, మీ పేరు? మాధవి అండి. మాధవి గారు, అంటే ఈ రోజు మీరు మైసమ్మ గుడి దగ్గర, తల్లి దగ్గర ఏం మొక్కు చెల్లించుకున్నారు? మేము అప్పుడప్పుడు వస్తూనే ఉంటామండి, మంచిగా చల్లగా. అంటే ప్రధానంగా శ్రావణ మాసాల ఆదివారాలు అమ్మవారికి ఎక్కువ బలిదానాలు చేస్తూ ఉంటారు. సో ఏదైనా చేశారా? మీరేం కోరికలు కోరుకుంటే ఎక్కువగా నెరవేరా ఇక్కడ? నెరవేరండి. ఏం ఎక్కువగా మొక్కుకుంటూ ఉంటారు ఇక్కడ? అప్పుడు కొంచెం ఇల్లు ప్రాబ్లం ఉంటే కొంచెం మొక్కుకున్నాం, సక్సెస్ అయింది. సో ఈ రోజు ముడుపు తీర్చుకుంటున్నారా? ఇది వరకు అయిపోయింది. ఓకే, దర్శనం చేసుకోవడానికి వచ్చారు. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, మీ పేరు? ప్రసాద్ అండి. ప్రసాద్ గారు, మీరు చెప్పండి, ఇక్కడ అమ్మవారి గుడితో ఉన్న మీకు రిలేషన్ ఎలాంటిది? అమ్మవారిని ఎలాంటి కోరికలు ఎక్కువగా నెరవేరుస్తూ ఉంటాయి? మీకు ఎలాంటి సెంటిమెంట్ ఉంది? అమ్మవారు చల్లని తల్లి, మనుషులు కోరిన పొంగు బంగారం ఉంటుంది, అలాంటిది అనమాట. మా విషయంలో ఒకటి జరిగింది. 10 సంవత్సరాల నుంచి మాది కోర్టు ల్యాండ్ వివాదంలో ఉంది. నేను రోజు దండం పెట్టుకున్నా. ఆ తెల్లారే మాకు అనుకూలంగా ఆర్డర్ వచ్చినది. అందుకని మళ్ళీ వస్తాం, మళ్ళీ వస్తున్నట్టు. ఎక్కువగా ఏ వారాల్లో ఇక్కడ ఎక్కువ పూజలు జరుగుతూ ఉంటాయి? మీరు
ఆదివారం, శుక్రవారం, గురువారం మాకు జరుగుతుంది. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా జరుగుతుంది. మీ పేరు సార్? చీపి నరసింహారావు గౌడ. మీరు ఎప్పటి నుంచి ఈ దేవాలయానికి వస్తూ ఉన్నారు? 10 సంవత్సరాల నుంచి ఖమ్మం వచ్చినప్పుడల్లా అమ్మవారి దర్శనం చేసుకుంటాం. మీరు ఎక్కడ లోకల్ కదా? మాది లోకల్ కాదు, బియ్యం బంజరు సుత్తుపల్లి దగ్గర. మా 10 సంవత్సరాల నుంచి కోటి వివాదాలు కానీ ఏదైనా అమ్మవారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకొని పోతే మా పనులు అవుతున్నాయి. అందుకని వాళ్ళ ఆదివారం కూడా అక్కడ నుంచి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి అమ్మవారి దండం పెట్టుకొని తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తాను. సో అంత దూరం నుంచి ఇక్కడికి రావడం అంటే మీకు మంచి ఏదో లైఫ్ లో జరిగే ఉంటుంది. మంచి జరగబట్టి అమ్మవారి దగ్గర మేము వస్తున్నాం పదే పదే. ఎప్పుడు వచ్చినా కానీ ఖమ్మం వస్తే అమ్మవారి దర్శనం చేయకుండా మేము బయటికి వెళ్ళాం. ఏదైనా మాకు తీరని బాధ ఏదైనా ఉంటే కదా మా అమ్మవారు చెప్పుకుంటాం, మాకు ఆ బాధ తీరుతుంది కాబట్టి ఇక్కడికి వస్తాం. దాదాపు 60 కిలోమీటర్స్ పొద్దులేసి వచ్చింది. శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఎలాంటి ముడుపులు చెల్లించుకుంటూ ఉంటారు అమ్మవారికి? శ్రావణ మాసంలో మామూలుగా మేము నిమ్మకాయలు ఇవి పెట్టి కారు కట్టుకోవడం కానీ చేయటం, ఇంటి ముందు కట్టుకున్న శుభం జరుగుతుంటది. కారు కట్టుకుంటాం, నిమ్మకాయలతో పూజ జరిపిస్తాం. పువ్వు, కుంకుమ, గాజులు అన్ని కూడా అమ్మవారికి సమర్పించుకుంటూ వచ్చినప్పుడు కొబ్బరికాయ కొట్టుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోతాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ పేరండి? మేఘన. మేఘన. ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే లోకల్. లోకల్. సో ఇక్కడ ఎప్పుడు రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? అప్పుడప్పుడు ప్రతి సండే వస్తాం. మీకు ఎలాంటి సెంటిమెంట్ ఉంది అమ్మవారితో? అంటే మీకు ఎలా ఏదైనా కోరిక నెరవేరింది అంటే ఏం చెప్తారు? నెరవేరడం అంటే మా బాబు కోసం మొక్కాము. తనకి జ్వరం ఏమన్నా వస్తే ఇక్కడికే వచ్చేవాళ్ళం, మొక్కుకున్నాం. తగ్గింది, మళ్ళీ అందుకే తగ్గితే వస్తామని మొక్కుకున్నాం, తగ్గింది, వచ్చాం. ఓకే. ప్రత్యేకంగా శ్రావణ మాసం కానివచ్చు, ఎలాంటి ఎక్కువగా ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు అమ్మవారికి? అంటే ఇంట్లో చేస్తాం నార్మల్ గా. మళ్ళీ నమ్మకం ఉంది కాబట్టి గుడికి వచ్చేసి ఇక్కడ అన్ని అప్పచెప్పేసి వెళ్తాం. సో మీ పేరండి? పావని అండి. పావని. మీకు ఎలాంటి సెంటిమెంట్ ఉంది అమ్మవారి? అమ్మవారు అంటే ఇష్టమనే వస్తాం మేము డైలీ. అంటే అన్నయ్య వాళ్ళు ఖమ్మంలో ఉన్నారని మేము వచ్చాము. అంటే ఖమ్మం వచ్చినప్పుడల్లా రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. మీకు ఎక్కువ ఎలాంటి అటాచ్మెంట్, అంటే ఎలాంటి మొక్కులు ఎక్కువ అమ్మవారికి చెప్పుకుంటూ ఉంటారు మీకు? మొక్కుకుంటా ఉంటాం. అంటే ప్రత్యేకంగా శ్రావణ మాసం అంటే లేడీస్ కి చాలా స్పెషల్. మీరు ప్రత్యేకంగా శ్రావణ మాసంలో అమ్మవారికి కానివచ్చు, మీ ఇంట్లో కానివచ్చు, ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు? నార్మల్ గానే ప్రతి శుక్రవారం పూజ చేస్తాము. శ్రావణ శుక్రవారం రోజు బట్టలు పెట్టుకొని పూజ చేసుకుంటాం మేము. అంటే ఎక్కువగా ఇప్పుడు 2వ శుక్రవారం, 3వ శుక్రవారం అలా చేస్తాం, ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటాం. ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటాం. మీ పేరండి? నా పేరు అనిల్ రెడ్డి. మీకు చెప్పండి, అమ్మవారితో మీకున్న సెంటిమెంట్ కానివచ్చు, ఎలాంటి ఎక్కువగా మీకు కోరికలు అలాంటివి చెప్పండి. పాల్వంచ మాకు అక్కడ పెద్దమ్మ తల్లి వారు ఎలా ఫేమస్, ఇక్కడ ఖమ్మంలో మేము ఏమైనా నమ్ముకున్నాం. పాల్వంచలో పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్తాం. అట్లాగే ఖమ్మం వచ్చిన దగ్గర నుంచి మేము ఇక్కడ మైసమ్మ తల్లి దగ్గరికే వస్తాం. ఎవ్రీ ఇయర్ మేము అక్కడికి వచ్చి మొక్కు చెప్పుకుంటూ ఉంటాం. ఎలా మొక్కులు? అంటే కోడిని కట్ చేయడం, లేకపోతే దేవుడికి ఏదైనా మేము ఏమైనా ప్రసాదం ఇవ్వడం అలా చేస్తూ ఉంటాం. సో అంటే పాలవంచ నుంచి వచ్చారంటున్నారు, బట్ ఇక్కడ ఇక్కడే సెట్ అయ్యారు. ప్రత్యేకంగా ఎప్పుడు వస్తూ ఉంటారు? వస్తూనే ఉంటాం. అంటే ఎక్కువగా ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తున్నారంటే మీరు అటెండ్ అవుతారు? అంతేకాకుండా ఏది స్పెషల్ అని చెప్తారు మీకు అమ్మవారితో అటాచ్మెంట్? ఇక ప్రతి ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసం కానీ అట్లా ఫెస్టివల్ టైంలో మేము టెంపుల్ విజిట్ చేస్తూ ఉంటాం. ఎక్కువ ఫెస్టివల్స్ టైమ్స్ లో ఇక్కడ హడావుడిగా ఉంటుంది, ఎక్కువ భక్తులు కూడా వస్తూ ఉంటారు. ఓకే, చూసాం కదా ఈ రోజు శ్రావణ మాసం సందర్భంగా మొదటి ఆదివారం రోజు అమ్మవారు అందుకుంటున్న సేవలు. సో మనం చెప్పుకోవచ్చు ఖమ్మంలో ఎంతో ప్రత్యేకమైనదిగా ఈ దేవాలయం. అంతేకాకుండా ఎప్పటి నుంచో పురాతనంగా ఉండి ఖమ్మం ప్రజల్ని రక్షిస్తూ ఉన్న అమ్మవారు అన్నమాట. సో ఇక్కడ ఖమ్మంలో ఉన్న లోకల్ ప్రజలే కాదు, చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సుల కోసం వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఆదివారం శ్రావణ మాసంలో వాళ్ళు ఏదైతే కోరికలు కోరుకుంటూ ఉంటారో వాళ్ళ మొక్కులని బోనాల రూపంలో, కోళ్లు కోయడం రూపంలో, ఆ రూపంలో చెల్లించుకుంటూ ఉంటారు. చీరలు సమర్పించడం లాంటివి చేస్తూ ఉంటారు. సో ఈ సాంప్రదాయాలు అంతేకాకుండా ఇదంతా అమ్మవారి చలవ వల్లనే అని కూడా మనం చెప్పుకోవచ్చు.